కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో జిల్లాలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న మోడిఫైడ్ సైలెన్సర్లపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2025-26 సంవత్సరాల్లో కాకినాడ నగరంలో అధిక శబ్దం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలను తనిఖీ చేసి 540 మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. 2025లో 169 కేసులకు 2,20,500, 2026లో 841 కేసులకు 12,61,605 రూపాయల జరిమానా విధించారు. రెండేళ్లలో మొత్తం 1010 కేసుల్లో 14,82,105 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 540 మోడిఫైడ్ సైలెన్సర్లను ఆగస్టు 11న కాకినాడ ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. మోడిఫైడ్ సైలెన్సర్లను ఉపయోగించి అధిక శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వాహనదారులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు. రెండోసారి మోడిఫైడ్ సైలెన్సర్ తో పట్టుబడితే సైలెన్సర్ తో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డిఎస్పీలు, ట్రాఫిక్ పోలీసులు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. యాంగిల్ తీయాలి, ఇంకా వస్తున్నాడు. అందరికీ నమస్కారం అండి. కాకినాడ డిస్ట్రిక్ట్ లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా 60 డెసిబెల్ దాటి సౌండ్ వచ్చే సైలెన్సర్లు ఉన్న వెహికల్స్ సైలెన్సర్లు సీజ్ చేసి ఒక డ్రైవ్ లాగా కండక్ట్ చేసి ట్రాఫిక్ 1, ట్రాఫిక్ 2 రెండు పోలీస్ స్టేషన్లోనూ ఈ డ్రైవ్ కంటిన్యూస్గా చేశారు, అలాంగ్ విత్ లా అండ్ ఆర్డర్ పోలీస్. ట్రాఫిక్ 1 పోలీస్ స్టేషన్లో ఎప్పటి సీజ్ చేసిన సైలెన్సర్లు అప్పటికప్పుడే డిస్ట్రక్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ 2లో అన్ని అక్యూములేట్ చేసి టు సెండ్ ఏ గుడ్ మెసేజ్, ఇలాంటి 60 డెసిబెల్ దాటే సైలెన్సర్లు వాడకూడదు అనే మెసేజ్ అందరికీ కన్వే చేయడం కోసం అవన్నీ వాళ్ళ డిస్ట్రక్షన్ డ్రైవ్ పెట్టడం జరిగింది. 2025 సంవత్సరంలో 169 కేసులు పెట్టి 2,20,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. అదే 2026లో ఇప్పటిదాకా ఈ 8 నెలల్లోనే 841 కేసెస్ పెట్టి 12,61,000 ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ కంటిన్యూస్ డ్రైవ్ జరుగుతున్నప్పటికీ దీనిలో జనరల్ సిటిజన్స్లో అవేర్నెస్ వస్తే తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు వాడటం నేరం అని, దానివల్ల వాళ్ళకి పర్యావరణానికి హాని జరుగుతుందని, సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది, దాంతోపాటు దీనివల్ల పక్కనున్న వాహనదారులు డిస్ట్రాక్ట్ అయ్యి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. సో ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీవన్ టు నాట్ యూజ్ సచ్ సైలెన్సర్స్. ఈ 60 డెసిబెల్ దాటి ఏవైతే సైలెన్సర్లు మాడిఫైడ్ పెట్టుకుంటున్నారో వెహికల్లో డిఫాల్ట్గా వచ్చేవి తప్ప ఈ 60 డెసిబెల్ దాటిన సైలెన్సర్లు నిషేధం యాజ్ పర్ ఎంవీ యాక్ట్ రూల్స్. సో దయచేసి ఎవరు వాడకండి. వాడితే ఇట్లనే సీజ్ చేసి మీకు ఫైన్ ఇంపోజ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా ఐ వాంట్ టు అపీల్ టు ఎవ్రీబడి ఇన్ కాకినాడ డిస్ట్రిక్ట్ టు వేర్ హెల్మెట్ వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ ఆన్ 2-వీలర్. హెల్మెట్ పెట్టుకోండి. అట్లనే మీ తోటి వారికి కూడా ఈ అలవాటు కంటిన్యూస్గా అయ్యేదాకా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ విల్ ఇన్వేరియబుల్లీ డూ ఇట్. వాళ్ళతో పాటుగా ఇట్లా సిటిజన్స్ అందరూ సపోర్ట్ చేస్తేనే దిస్ డ్రైవ్ విల్ గో ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్. థ్యాంక్ యూ.